ISIS and its performance over the last 5 years. మీకు ఈ జాబ్ ఎలా సరిపోతుంది, మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ ఎంత, 1 by 1 ప్లీజ్. ఎస్ జెంటల్మెన్. ఐమ్ మహేష్. నాకు 10th లో 90%, ఇంటర్లో 85%. అంతేగాక ఇంగ్లీష్లో మనం సూపర్. ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా. So you think English is spoken in all countries? Next. పొటెన్షియాలిటీ ఉన్న మీలాంటి కంపెనీ ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరు నెక్స్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ జాబ్ ఎవరికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, బట్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. జాబ్ అంటే సెక్యూరిటీ. ఈ 5 yearsలో మీ కంపెనీ గ్రోత్ చూస్తుంటే మీరు వైస్ డెసిషన్స్ తీసుకుంటారని ఇట్టే తెలిసిపోతుంది. గివెన్ అన్ ఆపర్చునిటీ, ఐల్ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. ఎనీవన్ ఎల్స్? అసలు నేను మీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ కంపెనీ టాప్ 50లో ఉందా, పోనీ ఫార్చ్యూన్ 500లో? సో నాకు 50,000 శాలరీ ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీరు ఇవ్వగలిగితే ఐ విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ జాయినింగ్ టు మేక్ యువర్ కంపెనీ అమంగెస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇన్ అబౌట్ 2 years. దట్స్ మై ప్రామిస్. ఓవర్ కాన్ఫిడెన్స్? ఇన్కరెక్ట్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు నన్ను అనలైజ్ చేస్తే ఇప్పటివరకు నేను చేసింది, ప్రస్తుతం నేను చేస్తున్నది మాత్రమే చూసి నా గురించి ఒక ఒపీనియన్కి రాగలరు. బట్ నేను అనలైజ్ చేసుకుంటే నేను చేసింది, చేస్తున్నది, రేపు చేయబోయేది కూడా కలిపి అనలైజ్ చేయగలను. అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. 50,000 rupees salary plus all the expenses taken care of. అబ్బా కదలకుండా కూర్చోవే. సారీ మా. ఆగస్ట్ 13th పనిలేవి పెట్టుకోకు, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఎందుకు? నీ చిన్నప్పుడు వైజాగ్లో అర్జున్, అర్పిత గుర్తున్నారా? లేదు. అదేనే, మన ఇంటి పక్కనుండేవాళ్ళు. అర్జున్ అందంగా ఉండేవాడు, అర్పిత ఏమో లావుగా పొత్తుగా ఉండేది. నీ చాక్లెట్లు అన్నీ లాక్కొని నిన్ను ఇచ్చేసేది. సోది ఆపి అసలు విషయం చెప్పమ్మా. ఏం లేదు, అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న చాలా రోజుల తర్వాత డాడీని పార్టీలో కలిసారట. అర్జున్ అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. ఏంటి పెళ్లి చూపులా? ఆంటీ యాదమ్మ ఎక్కడికి వచ్చిందా? అంత మీ ఇష్టమేనా? మీరెవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలా? పోన్లే, నువ్వెవరినన్నా ఇష్టపడ్డావా? అదేం లేదు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ నచ్చితేనే మిగతా విషయాలన్నీ. వెల్కమ్ బ్యాక్ టు నీకోసం అండి. హౌ ఆర్ యూ చందు? డూ యూ నో హూ ఆమ్ ఐ? డైలీ పజిల్ క్యూబ్ని చూస్తూ బజ్జుంటావుగా, దాన్ని తొందరగా సాల్వ్ చేసేయి, నేనెవరో తెలిసిపోతుంది. ఇట్లు నీ సీక్రెట్ అడ్మైరర్. పోన్లే, పెళ్లి చూపులా కాకపోయినా ఎలాగో వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఓకే ఓకే, 13th కదా, ఫైన్. 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చందన వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసినప్పుడల్లా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. వాటిని శ్రీ ప్లీజ్ కమ్ ఇలా మార్చాలి. నేను అనుకున్నది సాధించి చందనకు నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అతి త్వరలో ఉంది. కొంచెం నీ కోఆపరేషన్ ఉంటే చాలు. హలో. Hi Sridhar, good day to you. You've been selected. Please come and collect your appointment letter. Come on, yes. రే అఫ్జల్, ఐఎమ్ ఫైన్ రా. హౌ యూ? ఏం లేదు, అమ్మ నాకు చందన అనే అమ్మాయి ఫోటో పంపించింది, అది నీకు ఫార్వర్డ్ చేశాను. నువ్వు ఆ అమ్మాయిని కలిసి నీ ఒపీనియన్ చెప్తే చాలు. ఎంత అందంగా ఉంటావురా నువ్వు.
చేయకండి అయ్యో చంద్ర అని ఎక్కడుందో కొంచెం చెప్తారా? చందనా శ్రీ వాళ్ళ దగ్గర ఉంది. శ్రీయా వాడెక్కడున్నాడు? ఇంత హ్యాపీగా ఉన్నారు చూడు. ఈ అమ్మాయి చందన ఎక్కడుంటుందండి? ఇంకెక్కడుంటుంది? ఆ శ్రీగాడి మీద పడిచేస్తూ ఉంటుంది. అదేంటండి ఎవరిని అడిగినా చందన అంటే శ్రీ అంటున్నారు? ఇంకేమంటారులేండి, మీకు తెలీదా? 5 years బ్యాక్ వీళ్ళందరూ పేరెంట్స్ కి మస్కా కొట్టి బెంగళూరు చెక్కేశారు. అక్కడ ఈ శ్రీగాడు చందన ఫ్రెండ్స్ అందరికి మస్కా కొట్టి ఫుల్ నైట్, కంప్లీట్ నైట్, ఎంటైర్ నైట్ ఎక్కడో మిస్సింగ్. ఏం మిస్సింగ్ లేండి, ప్రపంచం అందరికీ తెలుసు, మీకు తెలీదా? హలో జెంటిల్ మ్యాన్. ఏంటి? హ్యాపీ హోలీ. రంగు పడింది. యూనో చందు, 5 years నుంచి ఎవరికి చెప్పకుండా గుండెల్లోనే పెట్టుకున్న ఒక విషయం రేపు నీకు చెప్పబోతున్నాను. రేపు ఛాన్స్ దొరికితే తాగేడివేనా? అరే చందు నా బంగారం, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుసా? శ్రీ యు ఆర్ బిహేవింగ్ టూ మచ్. చందు 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 చందు. హలో బాసు. బాసు శ్రీ అంటే తమరేనా? ఎస్. ఇక్కడ తమరికి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నట్టుంది. చందన అనగానే అందరూ ముక్తకంఠంతో తమరి పేరే చెప్తున్నారు. పాయింట్కి రండి అన్నయ్య. ఏం లేదు, పేరెంట్స్కి మస్కాట, బెంగళూరు జంపట, ఫ్రెండ్స్ అందరికీ హ్యాండ్ ఇచ్చారట, ఫుల్ నైట్ బెంగళూరులో రోజుగా స్పెండింగ్ అంట. అదే తమ్ముడు నీ గురించి చంద్ర గురించి. ఇప్పుడు ఆ రోజు నైట్ మ్యాటర్ ఏంటి? ఏమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? అది అయిందనే. అదే అదే నువ్వేదైతే అనుకుంటున్నావో సరిగ్గా అదే అదే. హ్యాపీ హోలీ. సూపర్ హోలీ. ఫస్ట్ రీజన్ ఏంటంటే నా కంపెనీ టాప్ 50లో ఉందా అని అడిగా, అట్లీస్ట్ ఫార్చ్యూన్ 500లో ఉందా అని అడిగా. బట్ ఐ రియలీ లైక్ యువర్ యాటిట్యూడ్. సో హియర్ యు గో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. చందు, ఇవాళ నేను నీతో మాట్లాడటానికి రాలేదురా, మీ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. చందు ఏమైందిరా? ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అనవసరం. పిల్లల్ని పెంచడం నీకు ఎలాగో చేత కాలేదు, కానీ ఫ్రెండ్షిప్ పేరుతో వేరే వాళ్ళకి అంటగట్టడం మాత్రం బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ కూతురుకున్న మర్యాద ఏంటో ఆవిడ కాలేజీకి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. నా కూతురు గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మను, వినను. అర్థమైందా? ఆహా, ఎవడో ఏదో చెప్పడం కాదు, చేసిన వాడే చెప్పాడు చాలా డీటెయిల్డ్ గా. శ్రీ అంట, వాడు చంద్ర బెంగళూరు వెళ్ళారటగా, అక్కడ కలిసి ఎంజాయ్ చేసామని వాడి నోటితో వాడే చెప్పాడు. నా మీదే ప్రామిస్ చేసి నా గురించి చెడుగా చెప్పి చందు ఏం మళ్ళీ నా పేరు నీ నోట్ వస్తే చంపేస్తా.
మళ్ళీ నీ పేరు నా నోటితో పలకాల్సిన రోజు వస్తే నేను చచ్చిపోతా. చందు అసలు జరిగిందంటే తెలుసుకో. బెంగళూరులో నువ్వు నాతో ఎంజాయ్ చేసావని వాగేవా లేదా? చందు అసలు ఏం జరిగి వాగేవా లేదా? బంగారం అది కాదురా. వాగేవా లేదా? ఇంతకాలం ఎవరో నీ గురించి చెడుగా చెప్పినా నేను నమ్మలేదురా. చందు చెప్పేది మా నాన్నతో సహా. ఇక ఎంతమంది నీ గురించి మంచిగా మాట్లాడినా సరే నేను నమ్మను. ఇవాళ నీ లైఫ్ లో ఎందుకు హ్యాపీయెస్ట్ డేనో నాకు తెలుసురా. మా నాన్నతో పిల్లని ఎందుకు కన్నావా అనిపించేలా చేశా. ఇక లైఫ్ లో మళ్ళీ నాకు కనిపించకు. Get lost!